ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం, నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కనుక ఈ దినాన్ని ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు ముందుగానే దాచి ఉంచుతాడు. ఆయన ఖచ్చితంగా వారి జీవితంలో దాన్ని జరిగించి వారిని బలపరుస్తాడని మనం తెలుసుకోగలగాలి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, మొర్దెకై వంగకయు నమస్కరింపకుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి, మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్పకార్యమనించి, మొర్దెకై యొక్క జనులు ఎవరని తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజమందు అంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించెను. హామాను అనేటువంటి వ్యక్తిని చూసినప్పుడు అతడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. అతడు ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా అది నెరవేర్చడానికి తనకు తగినటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. దానిని బట్టి అతడు చక్కగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి దానిని బట్టి అతడు సంతోషిస్తాడు. కనుక ఈ హామాను అయితే త్వరపడుతూ ఉన్నాడు. అతను రాజు దగ్గరికి వెళ్ళాడు. మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులు ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనేవారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుటకు రాజుకు ప్రయోజనకరం కాదు. రాజుకు సమ్మతి అయిన ఎడ్ల వారు హతం చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టం పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హామానుకి ఇచ్చెను. ఈ లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు హామానుకైతే పని జరుగుతూ ఉంది. ప్రముఖులైనటువంటి వ్యక్తులు అతని మాట వింటూ ఉన్నారు. అతనికి అధికారం ఇవ్వబడింది. దానిని బట్టి అతను అతిశయించాడు. కానీ అతనికి తెలియనటువంటి విషయం ఏంటంటే మొర్దెకై పక్షంగా దేవుడు ఉన్నాడని, ఆ దేవుని పట్ల మొర్దెకై ఎంతో భయభక్తులు కలవాడని, ఆ యొక్క భయభక్తుల యొక్క విలువ ఎలా ఉంటుందో అతనికి తెలియదు. కాబట్టి అతని దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని హామానుకి అధికారం ఇవ్వబడినప్పుడు అతడైతే అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నువ్వు రాజుతో మనవి చేయుము, తర్వాత నువ్వు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోదు అని అతనితో చెప్పిరి. ఆ సంగతి హామానుకు యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాను. హామాను చేస్తున్నటువంటి పని స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అతను నిబ్బరంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. త్వరగా పని జరుగుతుందని ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. హామాను అయితే దైవ సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అతడు గోనుపట్ట కట్టుకొని విలపిస్తూ ఉన్నాడు. దేవుడైతే అతని పక్షంగా దాచి ఉంచినటువంటి మేలు అది తొందర పెడుతూ ఉంది. ఇంకా లేఖనాల్లో చూస్తుంటే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం దగ్గరికి వచ్చేసరికి, రాజు ముందర నుండి షండులలో హర్బోనా అనొకడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేయించిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. కనుక ఈరోజు శత్రువులు ఎవరైనప్పటికీ దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్న వారి పక్షంగా వారు యుద్ధం చేయాలనుకుంటే దేవుడే వారితో యుద్ధం చేస్తాడని అది గ్రహించుకోగలగాలి. కనుక ఈరోజు నీ పక్షంగా ప్రభు నీతో ఉన్నారు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ నిమిత్తము ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. అది ఎంతో గొప్పదంటే నువ్వు చూస్తుండగానే గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించడాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ఇతను ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ నువ్వు ఎవరినైతే భయభక్తులు నిలుపుతూ ఉన్నావో ఆయన నీ పక్షంగా ఉండి గొప్ప కార్యం జరిగించునుగాక. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని సమయంలో ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధి, నీ సమాధానం, నీ కృపా మహిమ మా చెవును ప్రభా తోడుగా ఉంచి మీ నీతితో నింపి నడిపించమని, బలపరచమని, నీ శాశ్వతమైన కృపను ప్రభా తోడుగా ఉంచమని. దేవా, ఇదిగో తండ్రి, హామానికి నువ్వు ఎలాగైతే చేసావో దేవా, నీ యొక్క సమాధానము తండ్రి, నీ నీతిని ఆయన ప్రతి ఒక్కరి మీద చక్కగా కుమరించబడినట్లుగా సహాయం దయచేసి ఆ కార్యం చూచుట ద్వారా, ప్రభు అనుభవించడం ద్వారా, జయించడం ద్వారా నాయన సంఘంలో నిలబడి సాక్ష్యం ఇచ్చుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.